వెల్కమ్ టు మై ఛానల్ పల్లవి డిజిటల్ ఆర్ట్స్. తెల్లని గుర్రం. ఒక చిన్న అడవిలో అనేక జంతువులు సంతోషంగా జీవిస్తున్నాయి. ఆ అడవిలో ఒక తెల్లని గుర్రం ఉండేది. ఆ గుర్రం చాలా వేగంగా పరిగెత్తగలదు. ఈ కారణంగా అది చాలా గర్వంగా ఉండేది. అందరు జంతువులు దాని వేగాన్ని మెచ్చుకునేవారు. కాని దాని గర్వం రోజురోజుకు పెరిగిపోతుండేది. ఒకరోజు పులి, ఎలుగుబంటి, నక్క, కోతి వంటి జంతువుల మధ్యలోకి వెళ్లి, నేను మీ అందరినీ వేగంలో అధిగమించగలను అని గర్వంగా అరిచింది. పులి నవ్వుతూ, నిజమైన గౌరవం ఆటల్లో గెలవడంలో కాదు, మనం ఇతరులతో ఎలా ప్రవర్తిస్తామనే దానిలో ఉంది అని చెప్పింది. కాని గుర్రం ఆ మాటలను పట్టించుకోకుండా, నా వేగం చాలా ఉన్నతమైనది అని గర్వంతో వెళ్లిపోయింది. కొద్ది రోజుల తరువాత ఆ అడవిలో తీవ్రమైన వర్షం కురిసింది. చెట్లు కూలిపోయాయి, రహదారులు నీటితో నిండిపోయాయి. అందరూ జంతువులు భయపడ్డాయి. గుర్రం కూడా ఆ వర్షంలో చిక్కుకుంది. ఆ నీటి ప్రవాహంలో అది కదలలేకపోయింది. ఆ సమయంలో పులి, ఎలుగుబంటి, నక్క, కోతి కలిసి ఆ గుర్రానికి సహాయం చేయడానికి ముందుకు వచ్చాయి. వారు తాడు పట్టి తామంతా కలిసి గుర్రాన్ని నీటి నుండి బయటకు తీయడానికి ప్రయత్నించాయి. కొద్దిసేపు కష్టపడిన తర్వాత వారు గుర్రాన్ని కాపాడగలిగారు. గుర్రం కంటతడి పెట్టి, మీరు నన్ను రక్షించారు. నేను మీ అందరినీ నా వేగం గురించే చూశాను. కాని మీరు నాకు నిజమైన గౌరవం ఎలా ఉండాలో నేర్పించారు అని చెప్పారు. అప్పటినుంచి గుర్రం తన గర్వాన్ని వదిలి ఇతర జంతువుల పట్ల వినమ్రంగా ప్రవర్తించడం ప్రారంభించింది. అది గౌరవం పొందేందుకు మంచి మిత్రులను కలిగి ఉండడం ఎంత ముఖ్యమో అర్థం చేసుకుంది. మోరల్: గర్వం వదిలి గౌరవంతో ప్రవర్తించాలి. అందరి మద్దతు పొందేందుకు మనసులో వినయంతో ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.